తెలుగు సినిమా ఇండస్ట్రీకి నిర్మాతలందరికీ కూడా ఇది ఒక భారీ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జిబిటర్లు అందరూ కూడా జూన్ 1 నుంచి మేము థియేటర్లు ఓపెన్ చేయము, టోటల్గా బంద్ చేస్తాము, సినిమాలు ఏ విధంగా ప్రజెంట్ చేస్తారో మేము కూడా చూస్తామనే విధంగా సవాల్ విసిరినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, అందరూ కూడా సినిమా నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్స్ అన్ని కూడా షేరింగ్ చేసుకుంటూ ఉంటారు పర్సెంటేజ్ విధానంలో. సో ఇప్పుడు ఎగ్జిబిటర్లు కూడా అదే విధంగా మాకు కూడా పర్సెంటేజ్ ఇస్తేనే మేము సినిమా థియేటర్ని ఓపెన్ చేస్తాము అనే విధంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా మిగతా ఏ ఇండస్ట్రీలో అయినా కూడా ఖచ్చితంగా సినిమా థియేటర్లు అన్నీ కూడా అద్దె రూపంలోనే అద్దె ప్రాతిపదికన నడిచేవి. సో ఈ సినిమా ప్రజెంట్ చేస్తే ఇన్ని రోజుల పాటు ప్రజెంట్ చేస్తే మీకు ఈ విధంగా అంటే ఒక రోజుకి ఇంత అనే విధంగా అద్దె ఇస్తామని ఇన్ని రోజుల వరకు కూడా అదే విధానం ఉండింది. మన పాతకాలం నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఇదే విధానం నడుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబిటర్ల మధ్య ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క చర్చ జరుగుతుంది. అంటే మాకు ఈ విధంగా అద్దె రూపంలో కాకుండా మాకు కూడా వచ్చినటువంటి ప్రాఫిట్స్లో పలానా పర్సెంటేజ్ ఇస్తేనే బాగుంటుంది అనే విధంగా ఎప్పటి నుంచో కూడా వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. కాకపోతే ఈ విషయంలో ఎప్పుడు కూడా బయటికి రాలేదు. ఒక సరైన డెసిషన్ మాత్రం ఎవరు కూడా బయటికి చెప్పలేదు. సో ఇప్పుడు మాత్రం వాళ్ళ సహనం కూడా కోల్పోయారని చెప్పుకోవచ్చు. ఇంకా రీసెంట్గా మాట్లాడినటువంటి ఒక మీటింగ్లో వాళ్ళు వాళ్ళ డెసిషన్ని క్లియర్ కట్గా చెప్పేశారు. మీరు మాకు కూడా సినిమా థియేటర్కి సంబంధించి ఎగ్జిబిటర్లకు కూడా మాకు ఒక పర్సెంటేజ్ ఇస్తేనే మేము థియేటర్స్ని ఓపెన్ చేస్తాము, లేకపోతే జూన్ 1 నుంచి మాత్రం టోటల్గా సినిమా థియేటర్లు అన్నీ కూడా మేము బంద్ చేస్తాము అనే విధంగా వాళ్ళైతే చెప్పినట్టు తెలుస్తుంది. సో మరి నిర్మాతలకు కూడా క్లియర్ కట్గా ఒక లేఖ కూడా వాళ్ళు రాసినట్టు తెలుస్తుంది. మరి ఆ లేఖలో ఏముందంటే కూడా సేమ్ ఇదే ఒక డెసిషన్ అయితే వాళ్ళు చెప్పారు. మీరు మాకు కూడా సినిమా ప్రాఫిట్స్లో ఒక పర్సెంటేజ్ ఇస్తేనే మేము సినిమా థియేటర్స్ని ఓపెన్ చేస్తాము, లేకపోతే టోటల్గానే బంద్ చేస్తామనే విధంగా వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు ఒక సినిమాకి మంచి ప్రాఫిట్స్ రావాలన్నా, ఫస్ట్ డే కలెక్షన్స్ అన్నీ కూడా ఒక రేంజ్లో రావాలన్నా, లాంగ్ రన్లో రావాలన్నా కూడా ఖచ్చితంగా థియేటర్లు లేకపోతే ఎవరు కూడా ఏమీ చేయలేరు. సో ఆ విధానంగా చూసుకుంటే మరి థియేటర్కి సంబంధించి ఎగ్జిబిటర్లు పెట్టిన ఈ యొక్క కండిషన్స్కి నిర్మాతలు కానీ ఎగ్జిబిటర్లు కానీ వాళ్ళు అంటే డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకుంటారా లేదా అనే ఒక డైలమాలో అయితే ఇప్పుడు చాలా మంది కూడా ఉన్నారు. ఇప్పుడు రావాల్సిన సినిమాలు కూడా చాలా మట్టుగానే ఉన్నాయి. ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్న సినిమాలు కూడా ఇప్పుడు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ఈ విధమైనటువంటి ఒక డెసిషన్ తీసుకుంటే మరి ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి, సినిమాల పరిస్థితి ఏంటి అని కూడా చాలామంది అనుకుంటున్నారు. మరి రాబోయే సినిమాలు కూడా ఈ యొక్క డెసిషన్ వల్ల సినిమాలు మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందా అని కూడా చాలా మంది డౌట్గా ఫీల్ అవుతున్నారు, డిసప్పాయింట్ కూడా అవుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మరి ఎగ్జిబిటర్లకు సంబంధించి ఒక పర్సెంటేజ్ విధానాన్ని అమలు పరుస్తారా లేదా అనే విషయం పట్ల అయితే నిర్మాతలు అందరూ కూడా డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. మరి వాళ్ళ ఒక ఫైనల్ డెసిషన్ ఎప్పుడు చెప్తారో, మరి థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారో, రావాల్సిన సినిమాల పరిస్థితి ఏంటని తెలియాలంటే ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.